హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం 2024-25 యూనియన్ బడ్జెట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనేది బొగెట్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. బొగెట్ అనగా తోలు సంచి. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. బడ్జెట్ అనే పదం గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు. బడ్జెట్ 2 రకాలు: సాధారణ బడ్జెట్ అండ్ తాత్కాలిక బడ్జెట్ ఆర్ మధ్యంతర బడ్జెట్ ఆర్ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్. సాధారణ బడ్జెట్ సంవత్సరానికి ఒకసారి ప్రవేశపెట్టే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ అంటారు. ఇది నార్మల్గా అందరూ ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది. తాత్కాలిక బడ్జెట్ 3 నెలలు లేదా 6 నెలల కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్ని తాత్కాలిక బడ్జెట్ అంటారు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికల సమయంలో లేదా యుద్ధాల సమయంలో రాజకీయ అస్థిరత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్. రాజ్యాంగంలో 112వ ఆర్టికల్ కేంద్ర బడ్జెట్ గురించి, 202 ఆర్టికల్ రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుస్తుంది. డైరెక్ట్ బడ్జెట్ అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. వార్షిక ఆర్థిక నివేదిక పేరుతో ఉంటుంది. సంవత్సర కాలానికి రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయంలకు సంబంధించిన లిఖితపూర్వక కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో కేవలం వ్యయాలు మాత్రమే చూపబడును. బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ తయారీలో ఉండే దశలు. బడ్జెట్ని తయారు చేయడం. బడ్జెట్లో ఉండే దశలు: బడ్జెట్ని తయారు చేయడం, పార్లమెంట్లో చట్టంగా రూపొందించడం, బడ్జెట్ని అమలు చేయడం, బడ్జెట్పై పార్లమెంటు నియంత్రణ కలిగి ఉండడం. ఈ 4 దశలను కలిగి ఉంటుంది. బడ్జెట్ గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ చూద్దాం. బ్రిటిష్ ఇండియాలో బడ్జెట్ని ఫస్ట్ ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వచ్చేసి జేమ్స్ విల్సన్. ఈయన 1880లో ప్రవేశపెట్టాడు. మన స్వతంత్ర భారత్లో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి ఆర్కే షణ్ముఖ శెట్టి 1947లో. గణతంత్ర భారత్లో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జాన్ మక్తాయ్ 1950 సంవత్సరంలో. బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ 10 సార్లు, పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్తో 7 సార్లు. పుట్టినరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టినది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ ఫిబ్రవరి 29న ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి హోదాలో బడ్జెట్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. రాజ్యసభలో సభ్యులుగా ఉంటూ లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ వచ్చేసి ఇందిరాగాంధీ. రెండవ మహిళ వచ్చేసి నిర్మలా సీతారామన్. బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక మహిళా మంత్రి వచ్చేసి నిర్మలా సీతారామన్. బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టిన మహిళ అన్న మనం నిర్మలా సీతారామన్ అని చెప్పాలి. బడ్జెట్లో సుదీర్ఘకాలం ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి వచ్చేసి నిర్మలా సీతారామన్. ఈమె 2019లో 2 గంటల 15 నిమిషాలు మాట్లాడింది. మళ్ళీ 2020-21లో 2 గంటల 42 నిమిషాలు మాట్లాడింది. 1999 వరకు బడ్జెట్ని సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. తర్వాత ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. 2017లో బడ్జెట్లో చాలా మార్పులు వచ్చాయి. వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు 2017-18 నుండి సాధారణ బడ్జెట్ని, రైల్వే బడ్జెట్ని కలిపి ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వివేక్ దేబ్రాయ్ ఇంపార్టెంట్. వివేక్ దేబ్రాయ్ బడ్జెట్ను కలపాలని సూచించాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1920-21లో అక్వర్త్ కమిటీ సూచన మేరకు రైల్వే బడ్జెట్ని, సాధారణ బడ్జెట్ని వేరుగా ప్రవేశపెట్టేవారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అక్వర్త్ కమిటీ మనకి ఏం చెప్పింది?
సాధారణ బడ్జెట్ని రైల్వే బడ్జెట్ని వేరుగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ వచ్చేసి అక్బర్ కమిటీ. కలిపి ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ వివేక్ దేబ్రాయ్ కమిటీ. ఆదాయ వ్యయాన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్ని 3 రకాలుగా విభజించారు. సంతులిత బడ్జెట్. సంతులిత బడ్జెట్ అంటే వచ్చే ఆదాయం పోయే వ్యయం ఇవి రెండు సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు. మిగులు బడ్జెట్. ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు. లోటు బడ్జెట్. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. మన అభివృద్ధి దృష్ట్యా చూస్తే ఉత్తమ బడ్జెట్ వచ్చేసి లోటు బడ్జెట్. వ్యక్తుల దృష్ట్యా చూస్తే ఉత్తమ బడ్జెట్ వచ్చేసి మిగులు బడ్జెట్. బడ్జెట్ రకాలు. బడ్జెట్ వివిధ రకాలు: బహుళ బడ్జెట్, సంప్రదాయ బడ్జెట్, శూన్యాధారిత బడ్జెట్, మల్టిపుల్ బడ్జెట్, బేస్డ్ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్. బహుళ బడ్జెట్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఆర్థిక వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెడితే దాన్ని బహుళ బడ్జెట్ అంటారు. సపోజ్ సాధారణ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ ఇవి రెండు వేరువేరుగా ప్రవేశపెట్టి అవి 2 రకాలు బహుళ బడ్జెట్ అయిపోతుంది. కర్ణాటకలో సాధారణ బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టేవారు. ఇక్కడ సాధారణ బడ్జెట్ అండ్ అగ్రికల్చర్ 2 బడ్జెట్లు వేరువేరుగా పెడితే దాన్ని బహుళ బడ్జెట్. ఒకప్పుడు ఇండియాలో కూడా సాధారణ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు. ప్రస్తుతం ఇండియాలో నడుస్తుంది వచ్చేసి ఓన్లీ సింగిల్ బడ్జెట్. నెక్స్ట్ సాంప్రదాయ బడ్జెట్. గత సంవత్సర బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా వర్తమాన సంవత్సర బడ్జెట్ కేటాయింపులు జరిపితే దాన్ని సంప్రదాయ బడ్జెట్ అంటారు. అంటే గత సంవత్సరం సపోజ్ ఒక 45 లక్షల కోట్లు పెట్టిల్లనుకో, ఈ సంవత్సరం ఎంత పెట్టాలి అనేసి దాన్ని బేస్ చేసుకొని 46 or 47 or ఇలా దాన్ని కంపేర్ చేసుకుంటూ పెట్టడాన్ని సంప్రదాయ బడ్జెట్ లేదా బేస్డ్ బడ్జెట్ అంటారు. మన ఇండియా అదే ఫాలో అవుతుంది. నెక్స్ట్ శూన్య ఆధారిత బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్. దీని రూపకర్త వచ్చేసి పీటర్ ఫైర్. గత సంవత్సర బడ్జెట్తో సంబంధం లేకుండా వర్తమాన సంవత్సర బడ్జెట్ కేటాయింపులు జరిపితే దానిని శూన్యాధారిత బడ్జెట్ అంటారు. ఇండియాలో దీన్ని 1986-87లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రవేశపెట్టారు. బట్ ఇది మాత్రం విఫలమైపోయింది. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో సంబంధం లేదు. లాస్ట్ ఇయర్ ఒక 45 లక్షల కోట్లు పెడితే ఈ ఇయర్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. 30 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా పెడితే జీరో బేస్డ్ బడ్జెట్ కిందికి వస్తుంది. బడ్జెట్ స్ట్రక్చర్ చూద్దాం. రెవెన్యూ. ఇందులో బడ్జెట్ 2 రకాలుగా ఉంటుంది. రెవెన్యూ ఖాతా ఉంటుంది, ఇందులో మూలధన ఖాతా క్యాపిటల్ అనేది ఉంటుంది. రెవెన్యూ రాబడి అంటే రెవెన్యూ రెసిప్ట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ క్యాపిటల్ రెసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రాబడి మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. పన్ను రాబడి అండ్ పన్నుల ద్వారా వచ్చే రాబడి ఉంటుంది. మళ్ళీ పన్నేతర రాబడి కూడా ఉంటుంది. ఇందులో మనకి పన్నుల ద్వారా వచ్చే రాబడి వచ్చేసి ప్రత్యక్ష పన్నుల ద్వారా ప్రత్యక్షంగా వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా, అది ప్రత్యక్ష పన్ను కిందికి వస్తుంది. పరోక్ష పన్నులు జిఎస్టీ సపోజ్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ప్రత్యక్ష పన్నుల ద్వారా పరోక్ష పన్నుల ద్వారా పన్ను రాబడి వస్తే పన్నేతర రాబడి ఎలా వస్తుంది? కేంద్ర ప్రభుత్వం లోన్స్ ఇస్తుంది కదా, ఆ లోన్ల ద్వారా వచ్చే వడ్డీలు, డివిడెండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పరిపాలన రాబడులు ఇవన్నీ పన్నేతర రాబడులు. ఇవి రెవెన్యూ రాబడి కిందికి వస్తాయి. రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. నెక్స్ట్ రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డెవలప్మెంట్ కోసం పెడతారు కదా ఎక్స్పెండిచర్, అది స్కీమ్స్, సబ్సిడీసు, లోన్స్, వడ్డీ చెల్లింపులు, ఇతర గ్రాంట్స్ వీటి కోసం ఖర్చు చేస్తారు. రెవెన్యూ వ్యయం అనేది మనం ఖర్చు చేస్తే మనకు తిరిగి రాదు. రెవెన్యూ రాబడి అనేది మనకు తిరిగి వస్తే మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మూలధన ఖాతా చూద్దాం. క్యాపిటల్ రెసిప్ట్స్. క్యాపిటల్ రెసిప్ట్స్ అనేది మనకి ఎలా వస్తాయి? రుణాల ద్వారా, రుణేతర ద్వారా. రుణాల ద్వారా ఎలా వస్తుంది? విదేశీ రుణాల ద్వారా, స్వదేశీ రుణాల ద్వారా.
రుణేతర అంటే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా, రుణాల వసూళ్ల ద్వారా, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, వీటి ద్వారా మనకి మూలధన రాబడి రావడం జరుగుతుంది. మూలధన వ్యయం. మూలధన వ్యయం ఏముంటుంది? మనం రక్షణకి కేటాయించేవి, రాష్ట్రాలకు, యూనియన్ టెరిటోరియల్స్కి ఇచ్చే రుణాలు. మూలధనం అంటే మనకి ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా దాని నుండి ఇన్కమ్ వచ్చేలా ఉంటుంది. రెవెన్యూ అయితే ఈ ఇయర్కి మాత్రమే, అది ప్రజెంట్ అయిపోయిందంటే ఇంకా ఫ్యూచర్లో ఉండదు. మూలధనం అంటే మనం సపోజ్ ఒక బిల్డింగ్ కట్టాం, దాని నుండి మనకు ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది వస్తుంది కదా, అది మన మూలధనం కిందకి వస్తుంది. అదే ప్రజెంట్ మనం ఒక మొబైల్ కొన్నాం, ఆ మొబైల్ నుండి మనకు ఫ్యూచర్లో ఎలాంటి ఇన్కమ్ రాదు, అది ఖర్చు అయిపోయింది. అలాంటి రెవెన్యూ అంటే ఖర్చు అయిపోతే ఇంకా మళ్ళీ దాని నుండి రావు. అదే మూలధనం అంటే క్యాపిటల్ అంటే మనకు ఫ్యూచర్లో దాని నుండి ఆదాయం వస్తుంది. ఇలాంటి వాటిని మూలధనం అంటారు. ఈ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. బడ్జెట్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా. ఇందులో రెవెన్యూ అంటే మనం ఖర్చు చేస్తాం, మళ్ళీ మనకి తిరిగి రావు అన్నమాట. రెవెన్యూ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి ఇవి రెవెన్యూ. ఫ్యూచర్ గురించి ఆలోచించే మూలధనం. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడులు ఉంటాయి, పన్నేతర రాబడులు ఉంటాయి. దీంట్లో పన్ను రాబడి వచ్చేసి ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, ఇవి రెండింటి ద్వారా, పన్నుల ద్వారా మనకు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. పన్నేతర ద్వారా అంటే వడ్డీలు, మనం లోన్స్ ఇస్తాం కదా, వాటి నుండి పన్నేతర రాబడి అనేది గవర్నమెంట్కి రావడం జరుగుతుంది. గవర్నమెంట్ వ్యయం చేసేది సబ్సిడీలు, లోన్స్, స్కీమ్స్, ఇవన్నిటికీ ఖర్చు చేసేది రెవెన్యూ వ్యయం. వన్స్ పే చేసిందనుకో అది మళ్ళీ రిటర్న్ రావు. అదే మూలధనం అయితే ఒకసారి పే చేస్తే దాని నుండి మళ్ళీ వస్తుంది. 24-25 బడ్జెట్ వచ్చేసి వికసిత్ భారత్ పేరుతో ప్రవేశపెట్టబడింది. ఇందులో వచ్చేసి 4 మేజర్ కాస్ట్కి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఒకటి పూర్ పీపుల్కి అండ్ ఉమెన్స్కి అండ్ యూత్కి, నెక్స్ట్ ఫార్మర్స్కి. 4 మేజర్ కాస్ట్ ఏంటి? పూర్ పీపుల్, ఉమెన్స్, యూత్ అండ్ ఫార్మర్. నెక్స్ట్ ఈసారి బడ్జెట్ థీమ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈసారి బడ్జెట్లో 9 ప్రియారిటీస్ ఇవ్వడం జరిగింది. ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పాదకత, స్థితిస్థాపకతను పెంచడం. సెకండ్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఉపాధి నైపుణ్యాలను పెంచడం. థర్డ్ వన్ వచ్చేసి ఇంక్లూజివ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, మానవ వనరుల అభివృద్ధి అండ్ సామాజిక న్యాయం. ఫోర్త్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, తయారీ సేవా రంగాల అభివృద్ధి. ఫిఫ్త్ వన్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధి. సిక్స్త్ వన్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి వనరుల భద్రత. సెవెంత్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కల్పన. ఎయిత్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి. నైన్త్ వన్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, భవిష్యత్ తరాల సంస్కరణలు. ఈ 9 పిల్లర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో 9 ప్రియారిటీస్ అందరు గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్ సంబంధించిన విషయాలు చూద్దాం. నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను హల్వా తిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం బడ్జెట్ వచ్చేసి 48.21 లక్షల కోట్లు. రెవెన్యూ వసూల్లో వచ్చేసి 32 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 37.09 లక్షల కోట్లు. మూలధన వసూళ్ళు వచ్చేసి 16.91 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 11,11 కోట్లు. ఆర్థిక లోటు అనేది మన భారతదేశ జీడిపిలో 4.9%. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వ్యవసాయ సంబంధిత అంశాలకి 1.52 లక్షల కోట్లు. ఉపాధి నైపుణ్యాలకి 2 లక్షల కోట్లు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలను కల్పించేందుకు 1.5 లక్షల కోట్లు కేటాయించారు. సబ్సిడీలకు 3.81 లక్షల కోట్లను కేటాయించారు. ఇది గత సంవత్సరం 4.13గా ఉండేది. ఈ సంవత్సరం 7.8% తగ్గింది. ఈ సంవత్సరం పల్లెల అభివృద్ధి కోసం
2.66 లక్షల కోట్లని కేటాయించారు. సామాజిక న్యాయానికి 13,539 కోట్లను కేటాయించారు. జలవనరుల అభివృద్ధికి 30,233 కోట్లను కేటాయించారు. దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల అభివృద్ధి కోసం 1,225 కోట్లను కేటాయించారు. పట్టణ ప్రగతికి 10 లక్షల కోట్లను కేటాయించారు. గిరిజనుల సామాజిక అభివృద్ధికి గాను జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద 1,300 కోట్లు కేటాయించారు. మనం ఈ స్కీమ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనేది ఎవరికి సంబంధించింది? గిరిజనుల అభివృద్ధికి సంబంధించింది. ఇందులో రైల్వేకి సంబంధించి 2.62 లక్షల కోట్లను కేటాయించారు. మంత్రుల జీతభత్యాలు, అతిథుల ఆతిథ్యానికి సంబంధించి 1,249 కోట్లను కేటాయించారు. పురావస్తు శాఖకు 1,274 కోట్లను కేటాయించారు. డిజిటల్ విశ్వవిద్యాలయానికి సంబంధించి 100 కోట్లను కేటాయించారు. విమానయాన రంగానికి 2,357 కోట్లను కేటాయించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద గత సంవత్సరం 10 లక్షలకు ఉండేది ఈసారి తరుణ్ రుణాల కింద 20 లక్షలకు పెంచారు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం అనేది 2015 ఏప్రిల్ 8న స్టార్ట్ అయింది. దీని కింద 3 రకాల రుణాలు ఇస్తారు. శిశు రుణాలు 50,000 వరకు ఇస్తారు. కిషోర రుణాలు 50,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. తరుణ్ రుణాలు 1,00,000 నుండి 10 లక్షల వరకు ఇచ్చేది ఈ సంవత్సరం నుండి 1,00,000 నుండి 20 లక్షలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సింగరేణి అభివృద్ధికి 1,600 కోట్లు కేటాయించారు. రక్షణ రంగానికి 4.54 లక్షల కోట్లని కేటాయించారు. హోమ్ అఫైర్స్కి సంబంధించి 1.50 లక్షల కోట్లని కేటాయించారు. విద్యకు సంబంధించిన అభివృద్ధి విషయాలకి 1.25 లక్షల కోట్లని కేటాయించారు. ఐటీ టెలికాం రంగానికి 1.16 లక్షల కోట్లని కేటాయించారు. ఆరోగ్య సంబంధిత విషయాలకి 89,287 కోట్లని కేటాయించారు. శక్తి రంగానికి 68,769 కోట్లని కేటాయించారు. సోషల్ వెల్ఫేర్కి సంబంధించి 56,501 కోట్లను కేటాయించారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 47,559 కోట్లను కేటాయించారు. మహాత్మా గాంధీ స్కీమ్ ఎంజీ నరేగా కింద ఈ సంవత్సరానికి గాను 86,000 కోట్లని కేటాయించారు. ఇది గత సంవత్సరం 66,000గా ఉండేది. పరిశోధన అభివృద్ధికి ఈ సంవత్సరం 1,200 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం 840 కోట్లు ఉండేది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి 2,228 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం 442 మాత్రమే ఉండేది. ఫార్మాస్యూటికల్స్కి 2,143 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం 1,200 మాత్రమే ఉండేది. మీ కండక్టర్స్కి 6,903 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం 3,000 మాత్రమే ఉండేది. సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 10,000 కోట్లు కేటాయించారు. ఇది 4,970 కోట్లు మాత్రమే ఉండేది. ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఈ సంవత్సరం 1,500 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం జస్ట్ 180 కోట్లు మాత్రమే ఉండేది. ఐడియా స్కీమ్ కింద 3,849 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం 1,300 కోట్లు మాత్రమే ఉండేది. ఈ సంవత్సర పన్ను రేట్లు చూద్దాం. పన్ను రేట్లు వచ్చేసి 0 నుండి 3 లక్షల ఆదాయం వారికి పన్ను రేటు అనేది ఉండదు. 3 లక్షల నుండి 7 లక్షల వరకు ఉన్నవారికి 5% పన్ను వర్తించడం జరుగుతుంది. 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఉన్నవారికి 10% పన్ను రేట్లు ఉండడం జరిగింది. 10 నుండి 12 లక్షల వరకు ఉన్నవారికి 15% పన్ను రేట్లు, 12 నుండి 15 లక్షల ఆదాయం కలవారికి 20% పన్ను రేటు, 15 లక్షల పైన ఆదాయం కలవారికి 30% పన్ను రేట్లు వర్తించడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి. 0 to 3 లక్షల లోపు వారికి అసలు పన్ను లేదు. 3 నుండి 7 లక్షల ఆదాయం కలవారికి 5%, 7 నుండి 10 లక్షల ఆదాయం కలవారికి 10%, 10 నుండి 12 లక్షల ఆదాయం కలవారికి 15%, 12 నుండి 15 లక్షల వారికి 20%, ఎబోవ్ 15 లక్షల పైన 30%. ఇవి కొత్త పన్ను రేట్లు అండి, చూసుకోండి. ఆదాయం రెసిప్ట్స్, వచ్చే రెసిప్ట్స్ని చూద్దాం. బ్యారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ 27%, ఇన్కమ్ ట్యాక్స్ నుండి 19%,
జిఎస్టీ అదర్ ట్యాక్స్ నుండి 18%, కార్పొరేషన్ టాక్స్ నుండి 17%, నాన్ టాక్స్ రెసిప్ట్ నుండి 9%, ఎక్సైజ్ డ్యూటీస్ నుండి 5%, కస్టమ్స్ నుండి 4%, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుండి 1%. ఇవన్నీ మనకి రెసిప్ట్స్ అనేవి. ఇప్పుడు ఎక్స్పెండిచర్, మనం పెట్టే ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 21%, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 19%, సెంట్రల్ స్కీమ్స్కి 16%, ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్కి 9%, డిఫెన్స్కి 8%, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి 8%, అదర్ ఎక్స్పెండిచర్కి 9%, సబ్సిడీస్కి 6%, పెన్షన్కి 4%. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి అండి బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు. ఇంకా మీరు డెప్త్గా చదువుకోండి. మనకి 9 ప్రాధాన్యతలు ఉన్నాయిగా, ఆ 9 ప్రాధాన్యతల గురించి డీటెయిల్గా చదువుకుంటే బెటర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.